కుటుంబంలో పిల్లల పెంపకంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణతో పిల్లలను పెంచే పవిత్రమైన బాధ్యతను తల్లి విస్మరిస్తే ఆ కుటుంబం, సమాజం పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అయితే కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి 14 ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. ఆమెకు స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 2017లో కుమార్తెపై కన్నేసిన ఆమె ప్రియుడు బాలికను లైంగికంగా వేధించాడు. జరిగిన విషయాన్ని సదరు బాలిక తన తల్లికి చెప్పగా, ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని మహిళ బెదిరించింది. తర్వాత కూడా ఆ వ్యక్తి బాలికపై వేధింపులను కొనసాగించాడు. దీంతో అసలు విషయాన్ని సదరు బాలిక తన కన్న తండ్రికి చెప్పింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడిపై కోయంబత్తూర్ ఆల్-ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోయంబత్తూర్ పోక్సో కోర్టు బాలిక తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ 2020లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే పోక్సో కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ వారిద్దరూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో బాధితురాలు చేసిన ఆరోపణలను పోలీసులు రుజువు చేశారని హైకోర్టు పేర్కొంది. అందుకే పోక్సో కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తెలిపి వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లులు అనైతిక ప్రవర్తన కారణంగా వారి పిల్లలపై ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయని, మన సంస్కృతిలో తల్లికి అధిక ప్రాధాన్యం ఉందని గుర్తు చేసింది. పిల్లలను సురక్షితంగా, గౌరవంగా, క్రమశిక్షణతో పెంచడం తల్లి బాధ్యత అని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. పవిత్రమైన ఆ బాధ్యతను ఆమె విస్మరిస్తే ఆ కుటుంబమే కాకుండా సమాజం కూడా తన పునాదిని కోల్పోతుందని తెలిపింది. పిల్లల పెంపకం బాధ్యత నుంచి తల్లి తప్పించుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది.